హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ పప్పులన్. వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో డ్యూట్ ఎలా చేయాలన్నా సైడ్కి ఉండి మనం మాట్లాడలే కదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఒక వీడియో మా ఫ్రెండ్కి పంపి పెట్టానండి, చిన్నపిల్లాడిది. చూడండి క్లియర్గా మీకు అది రిమిక్స్ చేసి డ్యూట్ చేసి చూపిస్తాను. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కింద లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి, అక్కడ మనం డ్యూయట్ ఆప్షన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నేను ఫిల్టర్ వచ్చేసి సెరా ఫిల్టర్ పెట్టేశాను. అంటే మీకు ఇష్టం వచ్చిన ఫిల్టర్ పెట్టవచ్చు. పెట్టిన తర్వాత మనం డ్యూయట్ అనేది స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసే ముందు మీకు పూర్తిగా ఈ వీడియో చూడండి. ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ దగ్గర కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ మాత్రం సౌండ్ తగ్గించాలండి, కంప్లీట్గా తగ్గించుకోవాలి. ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ ఆడియో ఉంటుంది కదా, ఆ ఆడియో అనేది మనం తగ్గించుకోవాలి. తర్వాత మనం మాట్లాడింది మళ్ళీ క్లియర్గా అక్కడ పెంచుకోవచ్చు. అది ఎలాగో చెప్తాను. ఇప్పుడు రికార్డ్ అవుతుంది, అలాగే చూడండి. నేను మాట్లాడే మాటలు అనేది మనం అప్పుడు ఆ వీడియో తగ్గట్టు మనం మాట్లాడాలి. మాట్లాడిన తర్వాత అది అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినప్పుడు నెక్స్ట్ తర్వాత మనం ఏం చేయాలనేది చెప్తాం మీకు. ఇగో ఇక్కడే అండి ఇంపార్టెంట్, అంటే ఇక్కడే ఉంటుంది. ఇక్కడ మనము అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. వాయిస్ అడ్జస్ట్మెంట్లో ఒరిజినల్ ఆడియో ఇది ఉంటుంది. ఒరిజినల్ ఆడియో వచ్చేసి మనం ఆఫ్ చేయాలి. ఆఫ్ చేసిన తర్వాత కింద మనం వాయిస్ ఓవర్ ఇస్తాం కదా, ఆ వాయిస్ ఓవర్ అనేది కొంచెం పెంచుకోవాలి, టోటల్గా పెంచుకోవాలి. పెంచుకున్న తర్వాత మన వాయిస్ అనేది వస్తుంది. మన వాయిస్ వచ్చినప్పుడు క్లియర్గా ఆ వీడియో గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత మనము పైన ఏదైనా క్యాప్షన్ ఇచ్చుకోవచ్చు. నేను హ్యాట్స్ ఆఫ్ బుడ్డోడా అని చెప్పేసి జై జవాన్ జై కిసాన్ అని చెప్పేసి ఇచ్చాను. అది మీరు కూడా వేరే ఏదైనా కూడా ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల మనకు రీచ్ ఎక్కువ పెరుగుతుందండి. వీడియో కూడా కొంచెం చూడడానికి బాగుంటుంది. సో ఇక్కడ ఎడిట్ చేసి చిన్నగా అయినా పెద్దగా అయినా మనం సైజు కూడా సెట్ చేసుకోవచ్చు. అది మీకు తెలిసే ఉంటుంది దాదాపుగా. ఇక్కడ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ వచ్చినప్పుడు కింద యాడ్ యువర్ స్టోరీ అని ఉంటుంది కదా, యాడ్ యువర్ స్టోరీకి మనం ఆ స్టోరీకి యాడ్ చేసుకుంటూ పోతే కూడా మనకు స్టోరీ కూడా ఎట్ ఎ టైము అప్లోడ్ అయిపోతుంది. సో వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి కింద యాడ్ వన్స్ వస్తాను, నేను ఆల్వేస్ యాడ్ అని వస్తలేదు, యాడ్ వన్స్. సో క్యాప్షన్ కూడా జై జవాన్ జై కిసాన్ అని ఇచ్చాను. అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత క్లియర్గా మీకు చూపిస్తాను, కొంచెం వెయిట్ చేయండి. అప్లోడ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల మనకు రీచ్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఏమైనా ఇన్స్టాగ్రామ్లో డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీ డౌట్ గురించి వీడియో తీసి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను వీడియో పెడతాను. సో నా ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో అండి. కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే చూడండి. అప్లోడ్ అయిపోయిందండి, వీడియో అప్లోడ్ అయిపోయింది. జస్ట్ మీకు వ్యూస్ కూడా చూపిస్తాను, చూడండి. వ్యూస్ కూడా ఇప్పుడే కదా. సో జస్ట్ 1 కామెంట్ అనేది వచ్చింది. మళ్ళీ స్క్రోల్ చేద్దాం. మళ్ళీ స్క్రోల్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాము. ఒక లైక్ కూడా వచ్చిందండి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వాచింగ్.